తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా మంగళవారం కామారెడ్డి జిల్లా నస్లాబాద్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో పాటు భారతదేశాన్ని సైతం 9 నెలల పాటు కరోనా మహామారి వణికించడంతో ఆర్థికంగా దేశం వెనుకబడిపోయిందని ఆయన అన్నారు. కరోనా సంక్షోభంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు బడుగు బలహీన పేద వర్గాలతో పాటు రైతులకు రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూర్చడం జరిగిందని ఆయన అన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవడం గమనార్హమని అన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదింటి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి ద్వారా 1,116 రూపాయలు, ఇల్లు లేని నిరుపేదలకు 2 పడకల గదుల నిర్మాణము అందించడం జరిగిందని అన్నారు. బాన్సోడా నియోజకవర్గంలో రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గారి కృషి సంకల్పంతో 5,000 డబుల్ బెడ్రూమ్లో నిర్మాణం చేసుకోవడం జరిగిందని ఆయన అన్నారు. 2021 ఫిబ్రవరి మాసానికి మరో 3,000 ఇళ్లను మంజూరు చేసేలా రాష్ట్ర శాసనసభాపతి కృషి చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాల్తే విఠల్, బీర్కూర్ ఏఎంసీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్, నస్లాబాద్ మండల తెరాస నాయకులు, మైలారం పిఎస్ఏ చైర్మన్ పెరక శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్, కిషోర్ యాదవ్, దుర్గి సర్పంచ్ శ్యామలాదేవి, దుర్గి ఎంపీటీసీ డాక్టర్ నారాయణ, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.